అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక జర్నలిస్టు సూటిగా స్పష్టంగా అనాలిసిస్ చేయడానికి అన్నీ వదులుకొని ఛానల్ పెట్టి మీ ముందుకు వస్తే చెప్పిన కంటెంట్ మాత్రమే చూడాలి. కంటెంట్లో నిజం ఉందా లేదా అనేది చూడాలి. వాడు ఏ పార్టీ, వాడు ఏ కులము అనేది చూడకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు అది లేదు, ఆ కల్చర్ లేదు. ప్రతి ఒక్కడు కూడా ఏ పార్టీ ఏ కులం అని చూడడం ఎక్కువైపోయింది. అసలు చెప్పిన కంటెంట్ మాత్రమే చూడాలి. నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, అది మీకు ఈజీగా తెలిసిపోద్ది జరుగుతున్న పరిణామాల ఆధారంగా. నేను అంటే వైసీపీకి నేను వ్యతిరేకం కాదు, నేను చాలాసార్లు చెప్పాను. వైసీపీ విధానాలకు వ్యతిరేకం, వైసీపీ పరిపాలించిన పరిపాలన తీరుకు నేను వ్యతిరేకం. వాళ్ళ పరిపాలన బాగలేదు, వాళ్ళ విధానాలు బాగలేవు. అందుకే గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో పడింది. సో ఇక్కడ నేను ఒక 10 ప్రశ్నలు అడుగుతా వైసీపీ వాళ్ళని. ఎందుకు ఈ సందర్భం, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు ఒకసారి పక్కన స్క్రీన్ షాట్లు చూడండి, నెంబర్తో సహా ఆ స్క్రీన్ షాట్లు ఒకసారి చూడండి. ఎంత దారుణమైన మాటలు పడుతుందని తెలుసా? కావాలని టార్గెట్ చేస్తున్నారు, కావాలని నన్ను తిడుతున్నారు. అంటే బహుశా ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్లో ఎవరిని ఏమీ అనలేక నన్ను అంటున్నారు. నేను యాక్చువల్లీ ఆ స్క్రీన్ షాట్లతో పెద్ద సైబర్ క్రైమ్ కేసు పెట్టవచ్చు. ఆ స్క్రీన్ షాట్లు చాలు నన్ను చంపుతామని బెదిరించి, నా కూతుర్ని చంపుతామని బెదిరించి ఎంత దారుణమైన కామెంట్లు ఉన్నాయో చూడండి ఒకసారి. అవి మొత్తం దగ్గరగా చూడండి. నేను అవి పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు పెడతారు కదా. కానీ నేను పెట్టలా. సర్లే తాగేసి ఉన్నాడేమో లేదా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో అని వదిలేశా. 10 రోజుల నుంచి వదిలేశా, చాలా సహనం మీద వదిలేశా రిపీటెడ్గా. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక 10 ప్రశ్నలకు మీరు సరిగ్గా సూటిగా ఆన్సర్ చెప్తే, నేను మీరేం చెప్తే అది కరెక్ట్గా 10 ప్రశ్నలకు నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళకు, నా మీద వీడియోలు చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నేను 10 ప్రశ్నలు అడుగుతా. ప్రశ్నకి ప్రశ్నించడం సమాధానం కాదు. ఇప్పుడు నేను 10 ప్రశ్నలు అడిగితే నన్ను తిరిగి మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, ఈ ప్రశ్నల నుంచి డైవర్ట్ అయినట్టు. అది కాదు నాకు కావాల్సింది. సూటిగా స్పష్టంగా సమాధానం కావాలి ఈ 10 ప్రశ్నలకు కూడా. ఎస్ ఆర్ నో అనేది కావాలి. దానికి మీరు స్పష్టంగా చెప్తే తర్వాత నేను మీ పార్టీలో జాయిన్ అయిపోతా, ఓకేనా? మీ పార్టీకి అనుకూలంగా వీడియో వచ్చేస్తాను, మీ పార్టీ కార్యకర్తగా మారిపోతా నిజంగా మీరు చెప్తే కనుక. ఫస్ట్ది మీరేమంటున్నారు, జగన్మోహన్ ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది, సంక్షేమ పథకాలు అని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసింది, నువ్వు వీడియోస్ చేయట్లేదు, నీకు కనిపించట్లేదా అని నన్ను అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి అదే అడుగుతున్నాడు నాకు. సంక్షేమ పథకాలు తల్లికి వందనం ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, అన్నీ ఎగ్గొట్టేశారు, నువ్వెందుకు వీడియోలు చేయట్లేదు అని అడుగుతున్నారు. నేను ఈ అంశం మీద ఒక 100 సార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యాక 2 నెలల్లోనే అన్ని పథకాలు ఇచ్చారా? అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, మీరు ఏదైతే గొప్ప గొప్ప పథకాలని చెప్తున్నారో అవన్నీ 2 నెలల్లో ఇచ్చేసారా? చెప్పండి, ఎస్ఆర్ నో చెప్పండి. కాదు కదా. నాకు తెలిసినంత వరకు అమ్మఒడేమో 2020 జనవరిలో ఇచ్చారు. రైతు భరోసాకి, అమ్మఒడికి, ఈ విద్యా దీవెన అన్ని పథకాలు కూడా 4 నుంచి 6 నెలలు టైం తీసుకున్నారు. మరి వీళ్ళకి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అన్నీ ఇచ్చేయమని ఎలా అడుగుతామండి? తప్పు కదా. సో మీరు అడిగితే అడగండి, మీరు మీ పార్టీలో ఉన్నారు. నేను ఎలా అడుగుతా? నా స్థానంలో ఉండి నేను ఎందుకు అడుగుతా? నాకు తెలుసు కదా, నాకు ఆ కామన్ సెన్స్ ఉంది కదా. సో కనీసం ఒక 6 నెలల్లో 8 నెలల్లో టైం ఇవ్వాలి పథకాలు అమలు చేయడానికి. సో అది నేను వీడియోలు చేయట్లేదు కాబట్టి నేను టీడీపీ వాడని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు ఎప్పుడు ఎలా ప్రశ్నించాలో నాకు తెలుసు. సో మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే అన్ని పథకాలు అమలు చేశారని మీరు చెప్పండి, అవునా అని చెప్పండి, చూద్దాం. అలాగే ఈవీఎంతో గెలిచింది కూటమి ప్రభుత్వం అని మీరు అంటున్నారు. ఈవీఎంలు ట్యాంపర్ చేసో, హ్యాక్ చేసో గెలిచింది ఈ కూటమి ప్రభుత్వం, లేకపోతే అన్ని మెజారిటీలు రావు, అన్ని సీట్లు రావు అని మీరు అంటున్నారు. దాని మీద నన్ను వీడియోలు చేయనందుకు నన్ను తిడుతున్నారు. అంటే మీరు అనుకున్నట్టు నేను కూడా కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో గెలిచిందని నేను చెప్పాలి, చెప్పకపోతే నేను టీడీపీ వాడిని. అదేగా మీ బాధ. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది కూడా ఈవీఎంలతోనేనా? ఈవీఎంలు స్కామ్ చేసే గెలిచారా? ఎందుకంటే అప్పుడు ఓడిపోయిన టీడీపీ కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి అని ఆరోపించింది. సో అప్పుడు టీడీపీ ఆరోపణలు నిజమా? ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలు నిజమా? ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఈవీఎంల మీదకి వెళ్ళి ఏడవడం అలవాటు అయిపోయింది రాజకీయాల్లో. 2019లో టీడీపీ వాళ్ళు ఈవీఎంల మీద ఏడిశారు, ఇప్పుడు మీరు ఈవీఎంల మీద ఏడుస్తున్నారు.
సో నాలాంటోడికి మీరు అనుకున్న మీ భావజాలం మీద వీడియోలు చేయాల్సిన అవసరం నాకేంటి? నాకు తెలుసు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో. సో కూటమి ప్రభుత్వంకి ఎందుకు అన్ని సీట్లు వచ్చాయో నాకు తెలుసు, మీకు అది తెలీదు. ఎందుకంటే మీరు ఆ మత్తులో మాయలో ఆ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి. నిజంగా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, 2019లో వైసీపీ గెలిచింది ఈవీఎంల వల్లనే అయితే, ఈవీఎంలు ట్యాంపర్ చేసే అయితే, వీళ్ళు గెలిచింది ఈవీఎంలు ట్యాంపర్ చేసే. ఓకేనా? రెండు అయ్యాయి. ఇక మూడోది, నేను ఎప్పుడైనా నా వీడియోల్లో ఫేక్ కానీ అబద్ధాలు కానీ చెప్పానా? వైసీపీ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైసీపీ నాయకుల మీద కానీ ఫేక్ ప్రచారం ఏమైనా చేశానా? చేయను. అది అబద్ధమో నిజమో కన్ఫర్మ్ చేసుకొని చేస్తా. ఉదాహరణకి ఎగ్ పఫ్ల కోసం 3,60,00,000 ఖర్చు పెట్టి తిన్నారు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నా ఛానల్లో నేను ఆ వీడియో చేయలా, కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే అది ఫేక్ ప్రచారం, అది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ ప్రచారం. దాని మీద నేను ఎందుకు చేయాలి? అది తప్పు కదా. సో ఎటువంటి ఫేకు, ఎటువంటి అబద్ధ ప్రచారాలు నేను చేయను. అది నిజమా కాదని నిర్ధారించుకొనే చేస్తా. సో వైసీపీకి వ్యతిరేకంగా అనవసరంగా నేనేమి చెప్పను, వైసీపీకి వ్యతిరేకంగా నేనేమి అబద్ధాలు చెప్పను, జరిగినవే చెప్తా. మీరు ఆ భ్రమలో, ఆ మాయలో ఉన్నారు. అలాగే మీరు నిజాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలాగే టీడీపీకి భజన చేస్తున్నాను, టీడీపీకి భజన చేస్తున్నాను అంటున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు చేయలే? టీడీపీలో నాయకులకు తప్పుడు మార్గాలు, తప్పుడు విధానాలు వెళ్తున్నప్పుడు నేను ఎన్ని వీడియోలు చేయలే? వెళ్ళి చెక్ చేసుకోండి. టీడీపీ ఎమ్మెల్యేనే నా మీద కేసు పెట్టాడు. టీడీపీ వాళ్ళే నన్ను వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నన్ను టార్గెట్ చేసి తిడుతున్నారు. నేను నిజంగా టీడీపీ వాడిని అయితే టీడీపీ దగ్గర నేను రూపాయి తీసుకున్నా సరే నేను ఆ స్వేచ్ఛ కోల్పోతా, వాళ్ళ మీద వీడియోలు చేసే స్వేచ్ఛ కోల్పోతా. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఆత్మగౌరవం కావాలి, నాకు ఆత్మాభిమానం కావాలి. ఏ పార్టీ తప్పు చేసినా సరే ధైర్యంగా ఆ పార్టీ మీద వీడియో చేసే స్వతంత్రత నాకు కావాలి. అలా కావాలి అంటే ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకూడదు, తీసుకోను కూడా. ఎందుకంటే నేను చేసే ఛానల్, నేను చేసే వీడియోస్ వలన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. సో అది మీరు ఆలోచించండి. అలాగే 99% హామీలు అమలు చేస్తాము అని చెప్పి పదే పదే వైసీపీ డప్పు కొట్టుకున్నారు. నిజంగా 99% హామీలు అమలు చేశారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నవరత్నాలు అమలు చేశారా? 99% హామీలు. నవరత్నాల్లో ఒక రత్నమైన మెగా డిఎస్సి ఇవ్వలేదు కదా. నవరత్నాల్లో మరో రత్నమైన 25 లక్షల ఇల్లు ఇవ్వలేదు కదా. నవరత్నాల్లో మరో రత్నమైన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా. సో ఈ 3 రత్నాలు ఎగిరిపోయినాయి. నవరత్నాలు 100% అనుకుంటే ఒక్కొక్క రత్నానికి 11% ఇస్తే ఈ 3 రత్నాలు దాదాపుగా 33% ఎగిరిపోయినాయి. అంటే మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది మీరు 67% హామీలు అమలు చేశారు అని. ఆ 67% కూడా పూర్తి స్థాయిలో చేయలేదుగా. మరి 99% హామీలు అమలు చేశామని ఫేక్ ప్రచారం చేసి అబద్ధాలు చెప్పింది మీరే కదా. అది తప్ప కాదా? అటువంటి ఫేక్ ప్రచారాలు జనంలోకి వెళ్తే జనం నమ్మి ఓట్లు వేయాలా? అలాగే ఇసుక విధానము, శాంతి భద్రతలు, అలాగే ఇతరత్ర ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద నేను వీడియోలు చేశానా లేదా వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రభుత్వం 2 విషయాల్లో ఫెయిల్ అయింది అని చెప్పి శాంతి భద్రతలు, ఇసుక, ఈ 2 విధానాల్లో లోపాలను నేను చేశాను. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను వీడియోలు చేశానో లేదా చెక్ చేసుకోండి. ఒక 10 డేస్ బ్యాక్, 15 డేస్ బ్యాక్ 2 విషయాల్లో ఫెయిల్ అని చెప్పి చేశాను. చాలా వీడియోస్లో చెప్పాను ఈ విషయం. సో మీరు గుర్తించాలి, గమనించాలి. అలాగే ఇంకో కీలకమైన విషయం ఒకటి ఉంది. వైసీపీలో నేను నా ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీని అలర్ట్ చేస్తూనే ఉన్నా. వాళ్ళకే తోలు మందమైపోయి అధికార మదం తలకెక్కి ఏం చేస్తున్నారో తెలియలే. నా ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఏదో టీడీపీ ఛానల్, టీడీపీ వాళ్ళు పెట్టారనే అనుకున్నారు తప్ప, అరే ఈ నిజం చెప్తున్నాడు, మన పార్టీ బాగు చేసుకోవాలి మనం అని ఎప్పుడూ ఆలోచించుకోవాలి. నేను 2021 మే నెలలో ఛానల్ పెట్టినప్పుడు 2021 ఆగస్టు నుంచి చెప్తూనే ఉన్నా, 60 మందికి వైసీపీ సీట్లు ఇవ్వదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి సీట్లు ఎగ్గొడతారు అని వైసీపీ విధానపరమైన అంతర్గత అంశాలు చెప్తూనే ఉన్నా. ఓడిపోతారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత, ఉద్యోగుల్లో వ్యతిరేకత, ఏ వర్గాల్లో ఏ విధమైన వ్యతిరేకత ఉందని చెప్తూనే ఉన్నా. అవన్నీ నేను చెప్తుంటే ఏదో టీడీపీ వాళ్ళు నా చేత వీడియోలు చేస్తున్నారు అనుకున్నారే తప్ప, అరే ఈ నిజం చెప్తున్నాడు, మనం నిజంగా సరిదిద్దుకోవాలి, లేకపోతే మనం సంకనాకపోతామని మీరు ముందే గుర్తించి ఉంటే ఇప్పుడు ఈ కర్మ పట్టేది కాదు, ఈ ఫ్రస్ట్రేషన్లో ఉండేవాళ్ళు కాదు. ఇంకా అంటే ఇంకొకటి, మీరు ఏదైతే నమ్ముతారో, మీ సాక్షిలో ఏదైతే వస్తుందో అది మీరు నిజమని నమ్ముతారు. సో అది నేను కూడా నమ్మి వీడియోస్ చేస్తే నేను మంచోడిని, న్యూట్రల్ జర్నలిస్ట్ని.
లేకపోతే నేను టీడీపీ వాడిని. అదేగా మీరు చెప్పేది. ఇంకొక విషయం చెప్తున్నా, వైసీపీ వాళ్ళని నేను కొంతమందిని గొర్రెలు అని అంట. కొంతమందిని ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నా. కొంతమందిని, అందరినీ అన్నాం, కొంతమందిని గొర్రెలు అంట. ఎందుకు ఆ మాట అంటానంటే, ఒక్క లాజికల్ విషయంలో మిమ్మల్ని ప్రూవ్ చేయనా గొర్రెలు అని? వేణుస్వామి ఉన్నాడు. వేణుస్వామి కాదు, ఆయన ఉన్నాడు. వేణుస్వామిగా సోషల్ మీడియాలో పాపులర్. ఆయన జగన్ గెలుస్తాడని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు చెప్పాడు ఆయన కదా. దాంతో మీరు అతన్ని ఓన్ చేసుకున్నారు. మా వేణుస్వామిని నెత్తిన పెట్టుకున్నారు, ఓన్ చేసుకున్నారు. జగన్ గెలవలేదు. అతన్ని నమ్మి బెట్టింగ్లు వేశారు. అతన్ని నమ్మి అతని దగ్గరికి వెళ్ళి పూజలు చేశారు. అతన్ని నమ్మి అతను ఏం చెప్తే అన్ని అష్టదరిద్రాలు అష్టశంకలు నెత్తినెట్టుకొని అన్ని పనులు చేశారు. జగన్ గెలవల కదా, మరి వెళ్ళి వేణుస్వామిని తన్నాలుగా. నువ్వు చెప్పావు జగన్ గెలవలేదు, నువ్వు పూజలు చేసావు, పలానా ఎమ్మెల్యే గెలవలేదు, నువ్వు మమ్మల్ని మోసం చేసావు అని చెప్పి తన్నాలుగా వెళ్ళి. కానీ ఇప్పటికీ వేణుస్వామి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యి ప్రపంచం మొత్తం అతన్ని వ్యతిరేకిస్తుంటే, అతను కొన్ని ఫేక్ వీడియోలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ఇప్పటికీ అతన్ని నెత్తి మీద వేసుకున్నారు. అంటే ఒక గొర్రె మరో గొర్రెని నమ్ముతుంది అన్నట్టు, లేదా ఒక గొర్రె మరో కషాయోడిని నమ్ముతుంది అన్నట్టు. అవునా కాదా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. వేణుస్వామి వైసీపీ గెలుస్తుంది, జగన్ గెలుస్తాడని పదే చెప్పాడు ఆయన. కానీ గెలవల. కానీ అతన్ని నమ్మి మీరు బెట్టింగ్లు వేశారు, పూజలు చేశారు, అన్నీ చేశారు. పార్టీ గెలవల. అతను పూజలు చేసిన ఎమ్మెల్యేలు కూడా గెలవల. అతను ఏ ఎమ్మెల్యేలకు పూజలు చేశాడో నాకు తెలుసు. ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో కూడా తెలుసు. మరి ఆ ఎమ్మెల్యేలు గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు. మరి మీరు ఊరుకుంటారా? అతను మిమ్మల్ని మోసం చేశాడయ్యా, అయినా సరే అతన్ని నెత్తిన పెట్టుకుంటారు. అంటే మీకు కావాల్సింది నిజం కాదు. మీ పూజ చేయడం, మీ భజన చేయడం మీకు కావాలి. మీకు భజనలు పొగడ్తలే కావాలి. మీరు ఎన్ని తప్పులు చేసినా కళ్ళు మూసుకుపోయి సూపర్, జగనన్న హీరో అని పొగిడేవాడే మీకు కావాలి. ఆ గొర్రెలకి గొర్రెలే కావాలి. మైండ్ ఉన్నవాళ్ళు మనుషులు వద్దన్నమాట. సో నేను గొర్రెను కాదలుచుకోలేదు. మీరు గొర్రెలుగా మీరు జీవితాంతం ఉండండి, సావండి, అంతే తప్ప నా జోలికి రావద్దు. ఇంకోసారి ఇటువంటి మెసేజ్లు చూశారు కదా, ఇటువంటి మెసేజ్లు ఇంకోసారి వస్తే ఊరుకోను. ప్రభుత్వం తప్పులు చేసినా సరే ఊరుకోను. టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. నా మీద కేసులు పెట్టినా, నన్ను ఎంత వేధించినా సరే నేను ఊరుకోను. కొన్నాళ్ళు ఇంకా ఉంది. నేను ఇంటర్నల్గా చాలా వర్కౌట్ చేస్తున్నా, ఇంటర్నల్గా చాలా వెరిఫై చేస్తున్నా. మొత్తం 175 నియోజకవర్గాల్లో నేను ఒక టీమును పెడతా. 175 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏం జరుగుతున్నా మాకు ఇమీడియట్గా వస్తుంది. అందులో ఫ్యాక్ట్ చెక్ కూడా ఒక టీమును పెడతా. సో పెట్టి చాలా ఒక పెద్ద ఇంటర్నల్ వ్యవస్థను నేను క్రియేట్ చేస్తున్నా. సో ప్రభుత్వం తప్పులు చేయకూడదు, ప్రజలు అధికారం ఇచ్చింది తప్పులు చేయడానికో దోచుకోవడానికో కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వైసీపీ అనే పార్టీ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ఇలాగే ఉంటే, ఇదే తోలుమందంగా ఉంటే, ఇదే గొర్రె బుద్ధులతో ఉంటే జీవితంలో మళ్ళీ గెలవరు. ఆ 11 కూడా 4, 5 పడిపోతాయి. సో ఉన్నదంతా టీడీపీ, జనసేన లాంటి పార్టీలే ఉంటాయి. సో వాళ్ళైనా సరే బాధ్యతాయుతంగా జాగ్రత్తగా ఉంటే ఓకే, లేదంటే మాత్రం నాలాంటి వాళ్ళు శత్రువులుగానే తయారవుతారు. థ్యాంక్ యూ.